హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిత లాగ్స్ అనమాట. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పిల్లలైతే డైలీ నేను సాయంత్రం మా పిల్లల్ని డైలీ పార్క్ అనేది తీసుకుపోతానమాట. మనము ఫుడ్ ఎంత పెడతామని ఇంపార్టెంటు, దాంతోపాటు వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట. మంచిగా ఆడుకుంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే తినిపించేతో పాటు పిల్లల్ని బాగా ఆడిపియాలన్నమాట. బోన్స్ అంతా స్ట్రాంగ్ అవుతాయి, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంట్లో ఉండి ఉండి పిల్లలు అనేది చాలా వీక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఎండ తాకక అంత వీక్ అయిపోతారనమాట. డైలీ 1 అవర్ 2 అవర్ అయినా అట్లీస్ట్ ఆడిపియాలన్నమాట పిల్లల్ని. అందుకే నేనైతే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తా, పిల్లల్ని రోజు పార్క్ అయితే తీసుకుపోతానన్నమాట. ఎక్కువ నేను మొబైల్స్ కానీ టీవీ కానీ ఎక్కువ చూపియననమాట. డైలీ 1 అవర్ మాత్రమే చూపిస్తా అనమాట మా పిల్లల్ని. మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారనమాట. సమ్ టైమ్స్ నాకు కష్టం అయిపోతుంది అనమాట. హెల్త్ బాగాలేనప్పుడు మాత్రము చాలా కష్టం అయిపోతుంది అనమాట. ముగ్గురిని మెయింటైన్ చేయలేకపోతాను అనమాట. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకబ్బా నేను అనేసి అనిపిస్తుంది అనమాట. నాకైతే సిజరీన్ అయిందనమాట. 3 సిజరీన్ కాబట్టి చాలా పెయిన్స్ అనేది వస్తాయన్నమాట. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూ చాలా వస్తూ ఉంటాయన్నమాట. మాటిమాటికి హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు కష్టంగా అనిపిస్తుంది మా పిల్లలతోటి, కానీ తప్పదు, ఇంకా భరించాలి. చూడండి ఈమె ఎలా ఆడుతుందో, అసలు చెప్పిన మాట ఒక్కటి వినరు అస్సలు. పిల్లలతోటి తలకాయ నొస్తా ఉంటుంది. నాకైతే తలపోటు వచ్చేస్తుంది. ఒకరిని చూసే లోపలే ఒకరు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతారనమాట. మేము పిల్లల కోసమే గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నామన్నమాట. అంటే పిల్లలకి బాగా ఆడుకుంటారు, పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతారన్న అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ అయితే తీసుకున్నాను. ఒకరు హోమ్ టూర్ కావాలని అడిగిర్రు. త్వరలోనే పెడతానండి హోమ్ టూర్ మొత్తము. పెడదామని అనుకుంటున్నాను. టైం తీసుకొని హోమ్ టూర్ అయితే చేస్తాను. అవుట్ సైడ్ అయితే చాలా బాగుంటుంది మా టౌన్షిప్ అయితే. పిల్లలకి ఆడుకోవడానికైనా అన్ని ప్లే ఏరియాస్ బాగానే ఉంటాయి, గేమ్స్ అవన్నీ ఉంటాయి. 2 పార్క్స్ అయితే ఇచ్చిర్రు. అది చూడండి, అసలే వెళ్తూనే ఉంటారు. ఒక్కరికి చెప్తే ఒక్కరికి కోపము. పిల్లల్ని మేనేజ్ చేయలేము అసలు. అన్నిటికంటే పెద్ద పని ఏంటంటే పిల్లల్ని మేనేజ్ చేయడమే ఫస్ట్. అన్నిటికంటే పెద్ద పని అంటే పిల్లల్ని మేనేజ్ చేయడము చాలా కష్టమైన పని. చూడండి, ఒక ఆమె ఏమో అలా చేస్తుంది, ఒక ఆమె ఏమో వేయడం ఎలా చేస్తాడు. ఆ చిన్న పాప అనడానికే కానీ ఆ పిల్ల ఏం అల్లరి చేస్తుందో నాయన. అట్లా ఎక్కకు అని ఎన్నిసార్లు చెప్పిన అలానే ఎక్కుతూ ఉంటుంది. పడితే కష్టమనే, అయినా ఇది మ్యాటు సాఫ్ట్ మ్యాట్ వేసిరనమాట, పడిన దెబ్బ తాకకుండా. అయినా ఎలా అయినా కానీ చాలా భయం వేస్తూ ఉంటుంది అనమాట నాకు. ఎంత చెప్పినా వినరు అస్సలు పిల్లలు. పిల్లలతోటి తలకాయ నొస్తుంది నాకైతే. ఎక్కుతా ఉన్నారు. ఇలా ఎక్కితే ఏం కాదు కానీ రిటర్న్ ఎక్కుతుంది అనమాట. ఏమైతే ఇలా ఉంటుంది. ఒక్కరికి మ్యాచింగే లేదండి. ఒక్కరొక్క పని చేస్తే ఇంకొకరు ఇంకొక పని చేస్తారనమాట. ఒక్కరికి కంపేరే లేదు అసలు. ఒక్కరు ఒక థాట్ ఉంటుంది, ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒకరికి ఇంకొక ఆలోచన ఉంటుంది. ఒకరికి ఇలా ఆడదామని, ఒకరికి అలా ఆడదామనేసి. ఒక్కోసారి అయితే ఈ టౌన్షిప్లో ఎక్కడ ఒకరు ఈ ఈ ఈ రూట్కి వెళ్తారు, ఒకరేమో ఆ రూట్కి వెళ్తారు. దేవుడిచ్చింది 2 కళ్ళు, నేను ఎక్కడ చూడాలో నాకైతే అర్థమే కాదు. సమ్ టైమ్స్ ఏడుపు వచ్చేస్తుంది నాకు. కానీ ఏముందిలే, ఇంట్లోనే ఉంటుంది, ఆమెకేంటి కష్టం అని అనుకుంటారు. కానీ అవన్నీ అనుభవించే వాళ్ళకి ఆ కష్టాలు ఏమో తెలుస్తాయి. కానీ పైన దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక బావిలో లోతు ఎంత లోపలికి ఉందనేసి దిగిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ పైన నుంచి ఇదేంటి, నేను కూడా చేయొచ్చు, నేను కూడా నా వల్ల ఏం కాదా అని అనుకుంటారు. కానీ ఆ బావిలో దిగితేనే దాని లోతు ఎంత ఉందో అర్థం కాదు. పిల్లలతోటి ఎంత సంతోషం ఉంటుందో అది చెప్పలేను. కానీ అన్ని బాధలు కూడా ఉంటాయన్నమాట. ఒక్కసారి నాకు ఎప్పుడు ఏది అనిపించదు అనమాట. ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఇక ఓన్లీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కూడా భరించలేను, వీళ్ళు చేసే అల్లరి కూడా భరించలేను అనమాట. అప్పుడు నాకు బాగా కష్టంగా అనిపిస్తుంది అండి నిజంగా. పిల్లలతోటి అబ్బా నాయనా అనిపించేస్తుంది అనమాట.
నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.